ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీయూ కొదువలేదు. దేవుని నామమునందు భయభక్తులు మనము నిలపగలిగితే దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరము ఏదియూ తక్కువ లేకుండా మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగిన భయములన్నిటినీ విడిచిపెట్టి దేవుని యందు భయము కలిగి జీవించడానికి నీవు నేర్చుకున్నట్లయితే ఏదియూ తక్కువ కాదు. ఆయన సర్వసమృద్ధి గల సంపదల గనిగా మనకున్నారు. ఆయన సర్వ సంపదల గనిగా మనకున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నామమందు విశ్వాసం ఉంచి ఏదియూ తక్కువ లేకుండా అన్ని విషయాలలో కృపా మహదైశ్వర్యములు గలవారమై ఔన్నత్యము గలవారమై ఆయన కృపలో వర్ధిల్లుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నీ పిల్లలకు కలిగిన భయములన్నిటిలో నుండి, బెదిరింపులన్నిటిలో నుండి, ప్రతి కలవరం నుండి, ప్రతి విధమైన ఆందోళనకరమైన పరిస్థితుల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. మీ యందు మాత్రమే భయము కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా, సర్వ సమృద్ధి కలిగిన వారిగా ఉండడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలను సంపదల గనిగా మీరుండి సమృద్ధితో నడిపించుమని, ప్రతి విధమైన బలహీనతల నుండి విడుదలనిచ్చి మీ సాక్షులుగా జీవింపచేయమని, ఎందరైతే బిడ్డల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో కుటుంబాలలో సమాధానమునివ్వండి అయ్యా. సంతోషమును, నెమ్మదిని కలుగు చేయండి. వారి మార్గాలలో మీరు తోడై ఉండండి, వర్ధిల్ల చేయండి. వారి ప్రయత్నాలను సఫలపరచండి. వారి పిల్లల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చంటి పిల్లలను, యవన పిల్లలను, వృద్ధులైన తల్లిదండ్రులను మీరు కాపాడండి, భద్రపరచండి నాన్న. చదువుకుంటున్న పిల్లలకు, జాబ్స్ చేస్తున్న బిడ్డలకు, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు ప్రార్థన చేసి ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. సంతానము కొరకు ప్రార్థిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. భర్త మార్పు కొరకు, భార్య మార్పు కొరకు, పిల్లల మార్పు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని అన్ని విషయాలలో బిడ్డలకి సర్వసమృద్ధిని, ఆశీర్వాదమును, సమాధానమును, సంతోషమును అనుగ్రహించి సర్వసమృద్ధితో నింపి మేలుతో నింపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించు దేవుడు ప్రతి విషయములో మిమ్మలను ఆశీర్వదించి సమృద్ధితో నింపి ఏది కొదువ లేకుండా చేసి దీవించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. ఆమేన్.